అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక మూవీ వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము పాడ్‌కాస్ట్ చేయబోయే మూవీ ఒక రికమెండెడ్ మూవీ. సో, ఈ మూవీని సజెస్ట్ చేసిన వాళ్ళు రిత్విక్ గారు అండ్ సాయి ప్రణీత్ గారు. సో, వాళ్ళిద్దరి కోసము మేము ఈ మూవీ పిక్ చేసుకున్నాము. సో, మూవీ పేరు 'మన్మధుడు' అండ్ మూవీ ట్యాగ్‌లైన్ 'హి హేట్స్ విమెన్'. సో, అది. అండ్ ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి కథ అండ్ పాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్షన్ విజయ్ భాస్కర్, హీరో నాగార్జున అండ్ హీరోయిన్‌లు సోనాలి బెంద్రే అండ్ అన్షు. అండ్ ఇది అన్షు డెబ్యూ మూవీ. సో, కావ్య, లిపి మీకు ఈ మూవీ చూసారా? ఎలా నచ్చింది? మూవీ చూస్తాం ఆబ్వియస్లీ. కాకపోతే నాకు ఇష్టం మూవీ వితౌట్ ఎనీ డౌట్. చాలా బాగుంటుంది మూవీ. ఐ రియలీ 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 లైక్ ఇట్. నేను ఈ మూవీ ఫస్ట్ టైం ఐ థింక్ రీసెంట్ టైమ్స్లోనే చూసాను. మేబీ ఇన్ ద లాస్ట్ 2 years. లిపి అండ్ రీసెంట్ బాగా టైమ్స్ దాకా రీసెంట్ ఇయర్స్ లోనే చూసావా ఈ మూవీ ఫస్ట్ టైమ్? మనం యా మూవీ థియేటర్లో చూసినట్లు గుర్తే. నేను రాలే అప్పుడు. ఓకే. సో నచ్చిందా మూవీ నీకు? బాగానే ఉంది. కంపేర్ టు మిగిలిన మూవీస్ వే బెటర్ అండ్ బాగానే ఉంది. సో ఈ మూవీ అయితే నేను చాలా సార్లు చూసాను, చాలా సార్లు విన్నాను. ఇది కూడా వన్ ఆఫ్ మై గో టు మూవీస్. అసలు నేను డిప్రెస్డ్ ఉన్నప్పుడు సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో వింటూ ఉంటాను. నాకు ఈ మూవీ చాలా ఇష్టము. అండ్ మెన్షన్ చేసానో లేదో నేను అట్లీస్ట్ ఒక 50 టైమ్స్ అయినా ఈ మూవీ చూసి ఉంటాను. ఆర్ యూ క్రేజీ? 50 టైమ్స్? అక్క నాకు నాకు దీంట్లో బ్రహ్మానందం ఆ కామెడీ సీన్స్ బికాస్ ఎవ్రీ డైలాగ్ ఒక మంచి డైలాగ్ ఈ మూవీలో. సో ఆ డైలాగ్స్ కోసం ఆ కామెడీ కోసం నేను చాలా సార్లు వింటూ ఉంటాను. యా అండ్ యాక్చువల్లీ డైలాగ్స్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు సే దిస్. ఈ మూవీలో ఏదో ప్రాస కోసం డైలాగ్స్ పెట్టడం లాగా కాకుండా డీసెంట్ ఉంది. మిగిలిన మూవీస్ లో లాగా అసలుకి ఏం సంబంధం లేకపోయినా తుమ్మితే తుమ్ము బాబ్జీ టైప్స్ చెత్త డైలాగ్స్ కాకుండా సెన్సిబుల్ డైలాగ్స్. యా బికాస్ గుంటూరు కారంకి మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మూవీ ఇలాంటి మూవీని గుంటూరు కారంకి కంపేర్ చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది నాకు ఎంత మంచి రైటింగ్, ఎంత మంచి డైలాగ్స్. బట్ ద థింగ్ ఈస్ ఈ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాదు, డైరెక్టర్ విజయ్ భాస్కర్. అండ్ దాని ఏమంటారు, డైలాగ్స్ రైటర్. యా డైలాగ్స్ త్రివిక్రమ్. అందుకని చాలా బాగా, స్టోరీ అండ్ డైలాగ్స్ అనుకుంటా. ఓకే, సో చాలా బాగా ఉంటాయి డైలాగ్స్. సో వేరాస్ గుంటూరు కారం లాంటి మూవీస్లో డైరెక్ట్ చేసి మళ్ళీ స్టోరీ డైలాగ్స్ కూడా అతనే అంటే కొంచెము ఓవర్ అయింది. ఓవర్వెల్మ్ అయిపోతున్నాడేమో అని చెప్పి డౌట్ వచ్చింది నాకు. అలా అది కూడా కాదు. అనుకోవాలి. అతడు ఉంది, జులై ఉంది, సన్ ఆఫ్ సత్యమూర్తి ఆల్ ఉంది, ఆఫ్ దెమ్ ఉంది. ఇవన్నీ pretty much మూవీస్ నా ఫేవరెట్ మూవీస్. pretty much అతడి అవన్నీ దారేది. అవన్నీ చూస్తే ఇట్స్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్. అన్నెసెసరీ ప్రాసలు అండ్ ఎవ్రీథింగ్ ఏదో జస్ట్ ఓకే ప్రాస ఉండాలి టైప్స్ డైలాగ్స్ పెట్టడం. ఐ థింక్ I still తనకి enjoy them. No, As that's in your fine. opinion, but That's I fine. still enjoy all those No, passive you can. dialogue. నేనేమి నువ్వు ఎంజాయ్ చేయకూడదు అనట్లేదు. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇలాగ ఓ పక్కన తుమ్మినా కూడా అగైన్ ఇది మనం ముందే మాట్లాడుకున్నాం కాబట్టి ఇదే ఒక 4 సార్లు రిపీట్ చేస్తున్నా. ఒక పక్కన తుమ్ముతుంటే తుమ్ము బాబ్జీ లేకపోతే చచ్చిపోతావు టైప్స్ అంటే ఓకే లైక్ వాట్ am I doing right now? సో అలాంటి మీనింగ్లెస్ డైలాగ్స్ కాకుండా ఈ మూవీలో మచ్ బెటర్. శ్రోతలకి తుమ్ము కాంటెక్స్ట్ తెలియాలి అంటే మా కలేజా మూవీ పాడ్కాస్ట్ ఉంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ డైలాగ్ గురించి. బట్ ఈ మూవీలో ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ చాలా బాగుంటాయి. ప్రతి డైలాగ్ బాగుంటుంది. బాగుంటాయి అండ్ అగైన్ ఐ హ్యావ్ టు రిపీట్ అండ్ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా. బాగుంటాయి అండ్ ఇమిడి ఉంటాయి. ఏదో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ టైప్స్ లో కాకుండా స్టోరీకి జెల్ అయ్యే టైప్ డైలాగ్స్. ఏదో ప్రాస కావాలి టైప్స్ లో పెట్టకుండా బాగుంటాయి. డైలాగ్స్ అన్ని బాగుంటాయి, అన్ని సీన్స్ బాగుంటాయి. ఈ మూవీ అండ్ ఇంకోటి చెప్పాలి నేను, ఈ మూవీలో ఏదో హీరోయిజం టైప్స్ లో ఫుల్ ఫైటింగ్ అవి ఇవి కాకుండా ఇట్స్ జస్ట్ స్టోరీ. ఒక స్టోరీ, స్మూత్ ఫ్లోయింగ్ స్టోరీ, అంతేగాని హీరో ఎలివేషన్స్ లాంటి నాన్ సెన్స్ ఉండదు. నువ్వు చెప్పేవరకు నేను ఆలోచించలేదు. ఈ సినిమాలో ఒక్క ఫైటింగ్ కూడా లేదు.
అవును. లేదు. లాస్ట్ లో ఉందా? లేదు. లేదు కదా? హుహు. ఎంత మంచి సినిమా అయితే ఇలా ఫైటింగ్ లేకుండా ఇలాగా జస్ట్ స్టోరీ నడిచిపోతూ ఉంటుంది. ఇది pretty లాంగ్ much స్టోరీ డ్రివెన్ మూవీ అంతే. ఆ హీరో ఎలివేషన్స్, ఆ పక్కన కమీడియన్స్ ని కొట్టుకుంటూ నవ్వడము, ఇలాంటి నాన్సెన్స్ లేకుండా ఇట్స్ వెరీ క్లీన్ అండ్ డిగ్నిఫైడ్ ఓవరాల్. అవును. మూవీ చాలా బావుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ కూడా కొంచెం వేరే ఇంగ్లీష్ మూవీ కాపీ. మీకు తెలుసు తెలీదో. యా అవును. అవును. వాట్ ఉమెన్ వాంట్స్. వాట్ విమెన్ వాంట్స్. యాహ్! సో అన్ఫార్చునేట్లీ ఆ ఇన్స్పిరేషన్ అదే అదే ఆ ఇన్స్పిరేషన్ ఇద్దామా లేదు అదే తీసేద్దామా లాగా చాలా సీన్స్ మక్కీకి కాపీ అన్ఫార్చునేట్లీ. కానీ గుడ్ థింగ్ ఏంటంటే దానిని నాశనం చేయలేదు. ఈ అన్నెసెసరీ హీరోయిజం, లిపి విలన్స్, నాశనం ఎలా రౌడీలు. చేస్తారు లిపి? అలా డిటో కాపీ చేస్తే ఎగ్జాక్ట్లీ డిటో కాపీ వేసి ఒక టు సమ్ ఎక్స్టెంట్ బెటర్, ఎందుకంటే స్టోరీ నాశనం చేయలేదు. ఎందుకంటే దీంట్లోనే వీళ్ళు ఇంకా హీరోకి ఒక విలన్ ని పెట్టేసేసి, ఫైటింగ్ సీన్స్ పెట్టేసేసి, ఎలివేషన్ పెట్టేసేసి ఓవరాల్ మొత్తం డిస్ట్రాయ్ చేసేయచ్చు. ఆల్దో మక్కీ టు మక్కీ ఐ హేట్ ఇట్, బట్ అట్లీస్ట్ డిస్ట్రాయ్ చేయలేదు. యాహ్! యాహ్! ఈ మూవీ ఇది యాక్చువల్లీ ఫుల్ మక్కీ అంటే కొన్ని సీన్స్ మక్కీ కాకపోతే స్టోరీ ఒరిజినల్ స్టోరీయే. ఓహ్! ఇతని ఫ్లాష్ బ్యాక్ కానీ షూ స్టోరీ కానీ హ్మ్. ఆ బ్రహ్మానందం బిట్ కానీ అవన్నీ కొంచెం ఒరిజినల్. ఫ్లాష్ బ్యాక్ అంటే నాకు ఒక డౌట్ యాక్చువల్లీ. ఇప్పుడు తను సోనాలి బెంద్రే తనిఖీలు పై ఆఫీస్కి వెళ్తుంది కదా, వెళ్ళి నేను రిజైన్ చేస్తాను, అతనికి అసలుకి నా పని నచ్చలేదు అనుకున్నాను, నేనే నచ్చలేదు, నేను రిజైన్ చేస్తాను అంటే, అతను ఎందుకు అలా చేస్తున్నాడు నీకు తెలుసా? నువ్వు ముందు అది తెలుసుకోవాలి. అని నాకు మీ పే చెక్ ఇవ్వండి, డీసెంట్ గా చూడండి, అంతేగాని నువ్వెందుకు ఇలా ఉన్నావు టైప్స్ లో ఏ ఎంప్లాయీస్ ఉంటాయి అసలు. కాదు అంటే కన్విన్స్ చేయడానికి. అంటే కన్విన్స్ చేయడానికి కరెక్టే, కాకపోతే ప్లస్ ఆ అబ్బాయిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకూడదు. ఎవరంటే ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ, వీటిని ఎవరు అది అది మిస్‌అండర్‌స్టాండ్ లేటర్ ఆన్ చేసుకోకూడదని వస్తుంది. చెప్తారు. అది లేటర్ ఆన్ వస్తుంది. నువ్వు అతను ఇష్టపడకపోతే ఓకే, అసహించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అది లేటర్ ఆన్ డైలాగ్. కాకపోతే ఆ సీన్ లో ఫస్ట్ థింగ్ ఈస్, అతను ఎందుకు అలా చేస్తున్నాడు నీకు తెలుసా? నువ్వు ఓన్లీ అది మాత్రమే చూసావు, దాని వెనకాల కారణం నువ్వు చూడలేదు. నేను ఎందుకు చూడాలి? అంటే దట్ ఈస్ ఎందుకంటే ఇమీడియట్ అంటే రెస్పాన్స్. ఆ అమ్మాయి అప్పుడు కూడా నాకు తెలీదు కేర్స్. సార్, నాకు తెలీదు అంటుంది. ఏమో నాకేం తెలుసు అంటే, అభి ఇలాంటి వాడు కాదమ్మా, ఇది నీకు పాత అభి తెలీదు అనగానే అమ్మాయి ఆ టైప్స్ లో ఫేస్ పెడుతుంది. నేనేమో అవును. కానీ ఆ వాట్ అమ్మాయి నాన్ ప్రమోషన్ సెన్స్. కూడా ఇస్తాడు కదా! ఈ అబ్బాయిని డిమోట్ చేస్తాడు పనిష్మెంట్ లాగా. ఎగ్జాక్ట్లీ. అవంతా ఆల్ ఆఫ్ దాట్ లేటర్ ఆన్. నీ ఎప్పుడైతే నువ్వు సీక్వెన్స్ వైజ్ చూస్తే గనుక నీకు స్టెప్ బై స్టెప్ వెళ్తే ఫస్ట్ అడుగుతాడు సీరియస్లీ ఎందుకన్నా. నాకేమి ఇల్లాజికల్ అనిపించలేదు. నాకు చాలా నాకు న్యాచురల్ నాకు కాన్వర్సేషన్ అనిపించింది. నాకొకటి yeah, నాకు ఏమనిపించిందంటే లిపిలాగా ఈ అబ్బాయి అందరిని ఇలా టార్చర్ చేస్తూ ఉంటాడు కదా! ఈ అబ్బాయికి నిజంగానే విమెన్ అంటే ఇష్టం ఉండదు. ఫస్ట్ హాఫ్‌లో అసలు ఈ అమ్మాయిని నువ్వు ట్రాష్ క్యాన్ సేమ్ అని చెప్పి తిడతాడు. అండ్ చాలా విమెనే అసహించుకుంటూ ఉంటాడు అందరిని. చాలా మంది స్టార్టింగ్ లో మీకు సాయిబాబా టెంపుల్ తెలుసా అంటే తెలుసు. ఎక్కడుంది అంటే నాకు తెలియదు చెప్పను పో అంటాడు. అని చెప్పను. ఇతనికి ఏమైనా పిచ్చా అంటే లేదు అమ్మాయి అంటే కచ్చి. సో, ఇప్పుడు ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరికీ కొంచెం అలవాటయిపోయింది ఈ అబ్బాయి బిహేవియర్. తిడుతున్నా గూడా ఇంక అలానే ఉంటారు. బట్ 'సోనాలి బెంద్రేని' కొంచెం ఎక్కువ తిడతాడు. అండ్ కాదు, నా పాయింట్ ఇంకొకటి ఊహ, ఏంటంటే ఐ హ్యావ్ టు పాయింట్ అవుట్, హ్మ్. ఇండియాలో బాసులు తిట్టడం కామనే. అమెరికాలో తిట్టరు కానీ ఇండియాలో బాసులు రూడ్ గా బిహేవ్ చేయడము ఆ! అవన్నీ టు నా సమ్ పాయింట్ ఎక్స్టెంట్ ఏంటంటే నార్మల్. ఇలా చాలా మందిని తిట్టుంటాడు. చాలా మంది రిజైన్ చేసుంటాడు. ఈ అబ్బాయి అందరిని కూర్చోబెట్టి వెళ్ళిపోయిన అందరికి కూర్చోబెట్టి ఇలా స్టోరీ చెప్తున్నాడా? ఈ అమ్మాయే స్పెషలా? బికాజ్ ఈ అబ్బాయి ఎవరి అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేయడు. సో ఎంతమంది రిజైన్ చేసి ఉంటారు ముందు అనిపించింది. కాదు ఈ అమ్మాయిని పర్టికులర్ గా అటాక్ చేస్తాడు. ఎందుకంటే సబార్డినేట్ లాగా అయిపోయింది కదా. కింద పని చేయకుండా తను స్పెషల్ గా తీసుకొచ్చారు కదా రిక్రూట్ చేసి. యాహ్! అందుకని హీ ఫెల్ట్ షీ వాజ్ హిస్ కాంపిటీషన్. అందుకని ఇంకెక్కువ స్పెషల్ అటాక్. మామూలు చిన్న ఎంప్లాయీస్ తోటి హ్మ్. కొంచెం కొంచెం ఇన్సల్ట్. ఈ అమ్మాయిని చాలా బాగా ఇన్సల్ట్ చేస్తాడు. ఎందుకంటే హీ ఫెల్ట్ లైక్ షీఈస్ థ్రెట్. యాహ్! బట్ ఆనెస్ట్లీ నాకేమి అమ్మాయి కూడా ఇలాజికల్. చెప్తుంది కదా! ఒక అమ్మాయి అసిస్టెంట్. నేను యా పీఏ చేశాను కాబట్టి ఈ అబ్బాయి దగ్గర పీఏగా పని చేస్తున్నా గానీ లేదంటే వెళ్ళిపోయేదాన్ని అని చెప్పింది కదా! ఊహ, సో ఈవెన్ నాకేమనిపించిందంటే అందరికి అలవాటయిపోయింది. ఆ! యా, అండ్ ఈవెన్ ఆ సీన్ లో కూడా నాకు యాక్చువల్లీ నాకు ఆ సీన్ లో ఒక్క జోక్కి నాకు నవ్వు రాలేదు. లైఫ్ బాయ్ వాడాడు కదా, అవును నీకు తెలుసు లైఫ్ బాయ్ పోయింది కదా, ఆహాహాహాహా. మొన్న నేను షేక్ హ్యాండ్ చేసి నా ముందే చేయగడుక్కున్నాడు. నాకు ఒక్కటి కూడా నాకు జోక్ లాగా అనిపించలేదు.
లిపి జోక్సే లిపి. నాకు జోక్ అనిపియలేదు అవేవి. అబ్బాయికి అమ్మాయిలంటే అంత అంటే నువ్వు కొంచెం కోల్డ్ హార్టెడ్ కాబట్టి నీలో ఏమి అంటే ఫీలింగ్స్ రావట్లేదు. ప్రాబబ్లీ. అమ్మాయిలంటే వెరీ అంత ప్రాబబుల్. అసహ్యము, అబ్బాయిలంటే ఇష్టం. అందుకని లైఫ్ బాయ్ సబ్బుదే వాడతాడట. దాంట్లో అది అవును, నాకు అర్థమైంది. నచ్చింది ఆ జోక్. నాకు అది నవ్వాను కూడా. అర్థమైంది గానీ నాకు నవ్వు రాలే. ఓకే అనిపించింది ఆ ఎంటైర్ సీన్ మొత్తం అంతా. ఆ వెరీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ అమ్మాయిలు అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నాకు ఫస్ట్ అక్కడ. హాఫ్ చాలా ఇష్టం. ఫస్ట్ హాఫ్ బావుంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో నాకు బ్రహ్మానందం అది చాలా ఇష్టము. మూవీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇనిషియల్ సీన్స్ లో అతను తెహల్కా ఎపిసోడ్, అది కూడా అందులో చాలా బాగుంటుంది. నాకు అందులో ఇష్టమైంది ఏంటంటే అతను ఇంటర్వ్యూ చేస్తుంది చూడు అనితా చౌదరి. అయితే సార్ మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, అతను ఆన్సర్ చేసే లోపల మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఆన్సర్, ఇంకొక క్వశ్చన్, మీరు ఆపితే నేను చెప్దాం అనుకుంటున్నా ఆన్సర్. కాదు. మీకు కొంచెం సిగ్గెక్కువ అనుకుంటా. అంటే ఈ కాదు. అంటే ఈ మౌనం సిగ్గుతోనో దగ్గుతోనో వచ్చింది కాదమ్మా. కాదు అంటాడు. కాదు ఆ సీన్ లో నాకు యాక్చువల్లీ నాకు ఆ సీన్ లో అది నచ్చింది. అంటే అది కాదు, లైక్ లిప్స్టిక్ సీన్ లో ఖాళీగా పని పాట లేకుండా వెరీ రిలాక్స్డ్ ఒక నార్మల్ యావరేజ్ పర్సన్ టైప్ లోనే, నాట్ లైక్ యాడ్ ఏజెన్సీకి ఎండి ఆర్ వాట్ ఎవర్ టైప్స్ లో కాకుండా లిప్స్టిక్స్ ని లిప్స్ కి రాసుకోవాలా, కళ్ళకి ఎందుకు రాసుకోకూడదు, ఓకే టెస్ట్ చేసి చూద్దాం బో, కళ్ళు మండుతున్నాయి, ఓకే లిప్స్టిక్ ని ఓన్లీ అది కాపీ లిపి. కాపీ గాని అందులో నాగార్జున యాక్ట్ చేసింది చెప్పేది. ఏదో రిలాక్స్డ్ గా ఏదో నేను యాక్ట్ చేస్తున్నాను బట్టి బట్టి డైలాగ్ అక్క ఇందాక మనం చూసిన దానిలాగా కాకుండా కొంచెం ఏదో ఓకే లైక్ వెరీ రిలాక్స్డ్. నాగార్జున చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఈ మూవీలో. అన్ని డైలాగ్స్ చాలా మంచిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. అగ్రీ, అండ్ ఫుల్లీ అగ్రీ. అండ్ ఏదో చెప్దాం అనుకున్నాను, బ్యాక్ టు దట్ సీన్. యాక్చువల్లీ ఇంగ్లీష్ మూవీలో ఏంటంటే అది వాట్ విమెన్ వాంట్ లో అతనికి సడన్ గా ఏదో పవర్స్ వచ్చేస్తాయి అనమాట. అవతల అమ్మాయిలో ఏం మనసులో అనుకుంటే అతనికి వినిపిస్తూ ఉంటుంది. సో అది అలా డిట్టో కాపీ చేయలేరు కాబట్టి ఆ తెహల్కా కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆ తెహల్కా సీక్రెట్ మైక్రోఫోన్ ఇన్సర్షన్ అవన్నీ వస్తుంది. కాకపోతే ఒరిజినల్ మూవీలో అతనికి మైండ్ రీడింగ్ పవర్ వస్తుంది. ఓకే ఓకే. అందుకని లైఫ్ ఇస్ కలరా లేకపోతే ఏదో ఉంటుంది చూడు కొటేషన్, అవన్నీ అతను కాపీ కొడతాడు చూడు అలాగే ఇంగ్లీష్ లో కూడా అలానే. కాకపోతే అబ్బాయి వింటూ ఉంటాడు డైలాగ్స్, అమ్మాయి ఏం ఆలోచిస్తుందో. ఇందులో జస్ట్ ఇలాగ మైక్ పెట్టి ఆలోచిస్తారు. మైక్ విషయంలో నాకు ఒక డౌట్ ఉంది. ఆ అమ్మాయికి ప్రమోషన్ వచ్చేసి నాకు డిమోషన్ వస్తుంది కదా, అప్పుడు టేబుల్ స్విచ్ అయినప్పుడు అతను మైక్ తీస్తాడు కదా, ఆ మైక్ ని ఇంకెక్కడ పెడతాడు అంటే వాళ్ళిద్దరు ఇంకొక ఇద్దరు లవ్ బర్డ్స్ మాట్లాడుకుంటూ ఉండేవన్నీ వింటాడు కదా, కాకపోతే ఏ టేబుల్ కింద పెట్టి వింటాడు అక్కడ ఆగు. ఆఫీస్ మొత్తం బగ్ చేస్తాడు. ఓకే అక్కడ లిటరల్లీ ఓ టేబుల్ అదేదో పోలీస్ ఇంటరోగేషన్ రూమ్ లాగానే ఉంటుంది, కంప్లీట్లీ డార్క్ ఒక టేబుల్, ఆ టేబుల్ పైన డైరెక్ట్ కాన్ఫరెన్స్ రూమ్ అనుకుంటా, బట్ ఆఫీస్ మొత్తం బగ్ చేస్తాడు. ఓకే అది మాత్రం నాకు ఏదో పోలీస్ స్టేషన్ గుర్తొచ్చింది ఆ సెటప్ కి. ఓకే, బట్ ఎపిసోడ్ కూడా బ్యాక్ టు తెహల్కా. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ స్మార్ట్. లైక్ ఆ మూవీలో అలాగా మైండ్ రీడింగ్ కెపాసిటీ పెట్టలేదు కాబట్టి తెహల్కా బాగుంటుంది. ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఆలోచించి ఎలా చంపాలో అనుకున్నారు. ముందు నాకు ఆశ్చర్యం, తర్వాత నాకే అసహ్యం వేసింది. అంటే నాకు వేస్తుంది అంటాడు నాగార్జున. అంటే సో బేసికలీ ఫస్ట్ వైఫ్ కి డివోర్స్ చేసి సెకండ్ వైఫ్ చేసుకుంటాడా? ఎందుకంటే ఇండియాలో పాలిగమీ లాజిక్ వెతకలిపి అతను చెప్పింది అది పాయింట్ ఏంటంటే ఇద్దరు వైఫ్స్ ఉన్నారు చేసుకున్నాడు అని చెప్పి అది అంటే ఆ ఇద్దరు వైఫ్స్ ఉన్నారు దగ్గర నాకు కొంచెం క్లారిటీ మిస్సింగ్ అన్నమాట. అంటే 2 వైఫ్స్ ఇల్లీగల్ గానే చేసుకుని ఉంటాడు 2 పెళ్లిళ్ళు. పగలపూట అందంగా ఉండి రాత్రిపూట అందంగా ఉండి పగలపూట క్రూరంగా ఉండే కాదు. తర్వాత మళ్ళీ లేటర్ ఆన్ ఇన్ ద మూవీ వాళ్ళిద్దరు కోర్టుకి వెళ్తారు కదా, ఇతను చచ్చిపోతే నాకు రావాలి ఇన్సూరెన్స్ అంటే నాకు రావాలి అనుకుంటూ. ఇతను ఇంకా స్టిల్ అలైవ్ కదా అప్పుడు. సో విచ్ మీన్స్ ఒకళ్ళు వైఫ్ ఉన్నప్పుడు ఇంకొక సెకండ్ పెళ్లి. ఓకే ఎనీవే చాలా డీటెయిల్ గా అయిపోతున్నావు. అది 2 వైఫ్స్ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. దట్స్ ఇట్. సో ఎనీవే పాపం ఆ 2 వైఫ్ ఆ సంఘటన దాని ఏమంటారు ఆ ఇన్సిడెంట్ నుంచి ఆ అబ్బాయికి ఇన్స్పిరేషన్ వచ్చింది ఈ అందుకనే ఇది కనిపెట్టడానికి. కానీ ఇంకొన్ని రోజుల తర్వాత ఆ తెహల్కా గురించి పోలీసులు తెలిసిపోతుంటే నాగార్జున చాలా కూల్ గా కామ్గా అంటే చచ్చిపోమంటారంటే మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి అంటాడు.
కాదు, ఈవెన్ అతను కనిపెట్టింది కూడా సరిగ్గా పనిచేయట్లే అని చెప్పేసి చైనా నుంచి ఇంపోర్ట్ చేసింది ఇస్తాడు. యాహ్! అవును. అది గూడా ఉంది. చూపించినా అంటే, "వద్దు మీ దగ్గరే పెట్టుకోండి" అంటాడు. ఎగ్జాక్ట్‌లీ. సో, లిపి నువ్వు రైమింగ్ అని చెప్తున్నావు గదా! త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీస్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీస్ ఇలాంటివి ఉంటాయని. నాకు చాలా అర్థమైంది. ఆ డైలాగ్స్ చాలా సిగ్నేచర్ డైలాగ్స్. ఇలాంటి డైలాగ్స్ వినంగానే యాహ్! అర్థమైపోతుంది. నా ఒకటి పేరు చెప్పనా? నేను స్వీటీ కోటి నుంచి మాట్లాడుతున్నా అంటుంది గదా! ఆ! కాదు. ఇలాంటి డైలాగ్స్ వినంగానే అర్థమైపోతుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ అని. ఇంకొకటి కూడా ఉంది సిగ్నేచర్ డైలాగ్. హ్మ్. అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఆఫీస్ ఎలా ఉంది అంటే, చాలా విశాలంగా ఉంది. నేను ఎంత ఉందని అడగట్లేదు, ఎలా ఉంది అని అడుగుతున్నాను. అలా కాదు అలాంటివి కొంచెం అలా ఉల్టా పుల్టా ఆన్సర్స్ యాహ్! ఇస్తుంటుంది. అలాంటివి చాలానే ఉంటాయి గానీ, నాకు ఇంకేదో తెలిసి అంటే అది తన కోటికి ఇస్త్రీ అవసరం అంటాడు. అది కూడా. సో, ఇలాంటివన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్. లిపి చెప్పు. ట్రూ. నాకు తెలిసి అతను ప్రాబబ్లీ అది తన సిగ్నేచర్ స్టైల్ అయిపోయింది. అలాంటి జోక్స్ వల్ల మూవీ హిట్ అవ్వడం వల్ల ఇంకా అదే ట్రెండ్‌లో కంటిన్యూ అయిపోవాల్సి వచ్చిందేమో. అందుకనేసేసి ప్రాస లేకపోయినా కూడా ఇరికిచ్చి పెట్టడం అన్నమాట. టు నాట్ లూజ్ దట్ ఆడియన్స్. లైక్ ఓకే. నాకు కావ్య. కాన్సెప్ట్ ఉంది. సో, అగైన్ ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్. సో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో నేను విన్న ప్రకారము అందరూ చాలా వెటకారం. వెటకారంగా ఉంటారట. ఒక్కళ్ళు గూడా ఒకవేళ నువ్వు తింటావా అంటే స్ట్రెయిట్‌గా తింటానని చెప్పరట. ఏం ఆకలేస్తేనే గూడా ఇలా ఉల్టా పుల్టా ఆన్సర్స్ ఇస్తారట. ఈస్ట్ ట్రూ. గోదావరి వాళ్ళకి చాలా వెటకారం ఉంటుందని విన్నాను. ఇతను ట్రూ. ఈస్ట్ గోదావరి నుంచి పుట్టి పెరిగినాయన. అందుకని అతనిలో బ్లడ్‌లోనే చాలా వెటకారం ఉంది. సో, ఆ ట్రూ. వెటకారాన్ని ఉల్టా పుల్టా ఆన్సర్స్‌ని తన టాలెంట్ అంతా డైలాగ్స్ చూపించుకుంటాడు. హ్మ్. సో, అక్క, ఐ బెగ్ టు డిఫర్. వెటకారం ఈస్ డిఫరెంట్. ఇలాంటి అన్నెసెసరీ వాటిల్లో ఇరికిచ్చి పెట్టడం ఈస్ డిఫరెంట్. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇంజనీర్వి. అలా అని చెప్పేసి నువ్వు ఎవ్రీ కాన్వర్సేషన్‌లో ఓ యాహ్! దీని యాంగిల్ ఇంతుంది. సో దానిది అంతుంటుంది. అందుకని చేయాలి. ఓ దీనికి నువ్వు యాక్చువల్‌గా 3 ఇంచ్ కాకుండా 5 ఇంచ్ స్క్రూ డ్రైవర్‌ని యూజ్ చెయ్యి. ఈ లిపి, టైప్స్‌లో ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఇన్ దట్ సెన్స్. లిపి ఇప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని టెస్ట్ చేస్తున్నాడు గదా! ఆ టెలిఫోన్ బూత్‌లో పెడతాడు. ఆ అమ్మాయి హలో బ్లా 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 అంటే ఆడియన్స్‌కి నచ్చదు. నేను స్వీటీని కోటి నుంచి మాట్లాడుతున్నాను అంటే క్యాచింగ్‌గా అందరికి ఆ డైలాగ్స్ కాదు. వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ అదే సాయిబాబా గుడి ఎక్కడైనా తెలీదంటే, ఆ అబ్బాయికేమైనా పిచ్చా అంటే, లేదు అమ్మ అంటే కచ్చి. అలా డైలాగ్ ఉంటే బావుంటుంది గానీ ట్రూ. అగైన్ ఒక నిమిషం. బ్యాక్ టు ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద పాడ్కాస్ట్. ఈ మూవీలో డైలాగ్స్ బాగానే ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పేసా. అవును. ఐఎమ్ కన్విన్స్డ్. హ్మ్. కాకపోతే అగైన్ ఈ మూవీలో బాగానే ఈ ఉంది. మూవీ బట్ గురించి అది మాట్లాడుకుందామా? వేరే మూవీస్ కంటే? హోల్డ్ ఆన్. బట్ అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అనవసరమైన చోట్ల కూడా ఇరికించి పెడతాడు. ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పేసా. అండ్ ఈవెన్ నేను తుమ్ము ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసా. దట్ వాస్ డన్. బట్ ఎనీవే బ్యాక్ టు దిస్ మూవీ. లెట్స్ టాక్ అబౌట్ యస్ దిస్ మూవీ. వేరే ప్లీజ్. మూవీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? సో యస్ 'నాగార్జున' ప్లీజ్. ఈ మూవీ ప్రొడ్యూసర్ 'నాగార్జున' మీకు తెలుసా? అవును. అన్నపూర్ణ స్టూడియోస్. అమ్మోయ్! తెలుసు. స్టార్టింగ్ నుంచి చూసాం. సో, టైటిల్ నుంచి చూసాం. ఓహ్! చాలా మనీ ఓహ్! ఒక సంపాదిస్తాడు. ఇంకొక హ్యూజ్ ఫన్ ఫ్యాన్ ఫ్యాక్ట్. ఊహా. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్. హ్మ్. సెకండ్ హీరోయిన్ ఉంటుంది చూడు 'అన్షు'. హ్మ్. నేను విన్న ప్రకారము ఆమె లండన్‌లో బోర్న్ అండ్ రైజ్డ్, ఇండియన్ ఆరిజిన్. సో, ఆమెని ఇండియాకి తీసుకొచ్చి చాలా లావుండేదట. సో, ఇండియాకి తీసుకొచ్చి ఆ అమ్మాయితోటి డైటింగ్, ఎక్సర్‌సైజ్ అని చేపించి ఒక 3 మంత్స్ అలాగా తర్వాత ట్రైన్ చేపించి అప్పుడు ఈ మూవీకి తీసుకున్నట్ట. కానీ నాకు అనిపిస్తుంది అంత అంత గొప్పేముంది ఆ అమ్మాయిలో అసలు అంత ఇన్వెస్ట్ చేయడానికి ఆ అమ్మాయితోటి. నాకు తెలిసి 2, 3 మూవీస్ చేసి వెళ్ళిపోయింది మళ్ళీ బ్యాక్ టు లండన్. సో, యాహ్! అంత బ్యూటిఫుల్ ఏమి అనిపియదు. ఆ అమ్మాయి డబ్బింగ్ కూడా చాలా పిచ్చి డబ్బింగ్ అనిపిస్తుంది నాకు. అవును. ఓ యా. ఆ అమ్మాయి ట్రూ. కొంచెం మంచి డబ్బింగ్ చేపించుంటే బాగుండేది. అవును. సో, ఆ నాకు అమ్మాయి అంత ఇంక్రెడిబ్లీ బ్యూటిఫుల్ ఏమి అనిపియలేదు నాకు. మన 'రేణు దేశాయ్' ఫస్ట్ లాగా అలా ఏమి పార్ట్‌లో అనిపియలేదు. సోనాలి బెంద్రే ఎంత బావుందో. నాగార్జునకి మనము 'నిన్నే పెళ్లాడతా' చేస్తున్నప్పుడు అనుకున్నాం కదా! నాగార్జున అండ్ టబు కెమిస్ట్రీ చాలా బావుంది అని. ఈ మూవీ చూసిన తర్వాత నాకనిపించింది. దాని తర్వాత నాగార్జున అండ్ సోనాలి బెంద్రే కెమిస్ట్రీ కూడా చాలా బావుంది. ఇద్దరు కొంచెం టాల్‌గా, ఇద్దరు కొంచెము చూడడానికి బావున్నారు. అండ్ నాకెందుకో కెమిస్ట్రీ చాలా బా నచ్చింది. అండ్ సోనాలి అవును. బెంద్రే చాలా బై ద వే బావుంది. సోనాలి బెంద్రే ఇస్ సో బ్యూటిఫుల్. లైక్ యాహ్! తను స్టార్టింగ్ నుంచి తను మూవీస్ వదిలే వరకు చాలా చాలా బ్యూటిఫుల్. సో, యాహ్! తన లాంగ్ హెయిర్, మంచి ఫేస్, మంచి యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీలో అప్పుడు డబ్బింగ్ కూడా తెలుగుతో లిసింక్ అవ్వడము. సో, అవును. పర్ఫెక్ట్. లిప్ సింక్ చాలా మంచిగా అయింది. నేను కూడా అబ్జర్వ్ చేశాను. చాలా బాగా యాక్టింగ్. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి. అవును. సో, నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎంతమంది ఆ అమ్మాయికి ఫ్యాన్స్ ఉండేవాళ్ళో. చాలా మంది బిగ్ ఫ్యాన్స్ అవును. సోనాలి లిప్ సింక్ బెంద్రేకి. 'మురారి' మూవీలో కూడా బావుంది. ఈ మూవీలో కూడా ఈక్వల్లీ బావుంది.
యా అండ్ చాలా మూవీస్ ఇందిరాలో బాగుంటుంది. ఇందులో తర్వాత ఇంకేదో బాలకృష్ణ మూవీ ఉంటుంది, అది అందులో బాగుంటుంది. ఆ సినిమా చూడలేదు బాలకృష్ణ సినిమా చూడలేదు. నేను చూడలేదు, కాకపోతే పాటలు ఉన్నాయి అందుకే చెప్తున్నా. ఓకే, ఇందిరా సినిమా బాగుంటుంది, సారీ మురారిలో బాగుంటుంది, దీంట్లో బాగుంటుంది. ఇందిరా సినిమాలో ఓకే, ఇందిరా సినిమా డబ్బింగ్ నాకు అంత ఇష్టం లేదు. సునీత రబ్బి. అవును, ఇందులో బానే ఉంది సునీత డబ్బింగ్, కరెక్ట్ గా సూట్ అయినట్టు అనిపించింది నాకు. యా ఎనీవే బ్యాక్ టు ద మూవీ మాట్లాడుకుంటే, సోనాలి బెంద్రే చాలా చాలా బాగా యాక్టింగ్ చేసింది. వెరీ సూపర్ హీరో, గుడ్ హీరోయిన్. అవును. యా అండ్ నాగార్జున ఫస్ట్ హాఫ్ లో చాలా బాగున్నాడు, చాలా డిగ్నిఫైడ్ గా అగైన్ మంచిగా ప్రొఫెషనల్ ఫార్మల్ షర్ట్ అని వేసుకుని. సెకండ్ హాఫ్ లో కొంచెం ఓల్డ్ అనిపించాడు. సెకండ్ హాఫ్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అది సిల్క్ షర్ట్స్, అదే షర్ట్స్ లిపి అదేదో నైలాన్ షర్ట్స్ అలాంటి షర్ట్స్ వేసుకుని ఇది బ్యాక్ పాస్ట్ లో ఉన్నప్పుడు first లో అప్పుడు కొంచెం ఓల్డ్ అనిపించాడు, బట్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగున్నాడు. నాకు బాగానే అనిపించాడు, నాకు మూవీ మొత్తం. నా మూవీ మొత్తం బాగున్నాడు, బట్ కంపారిటివ్లీ ఓకే. సెకండ్ హాఫ్ లో నాకు అక్కడక్కడ కొంచెం ఓల్డ్ అనిపించాడు. దాని తర్వాత ఒకటి ఏంటంటే, సో ఈ మూవీని డైరెక్ట్ చేసిన ఆయన పేరు విజయ్ విజయ్ భాస్కర్. నువ్వే కావాలి, ఆ, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. ఓకే, గుడ్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, నువ్వే కావాలిలో ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది, దాని తర్వాత కట్ ఆఫ్ అయిపోతుంది, ఆ అబ్బాయి వెళ్తాడు లాస్ట్ లో. హలో, నచ్చావులో లెట్ మీ ఫినిష్, నువ్వు నాకు నచ్చావులో ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది, కట్ ఆఫ్ అయిపోతుంది, ఈ అబ్బాయి వెళ్తాడు. దీని పేరేంటి, మన్మధుడులో ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది, లాస్ట్ లో కట్ ఆఫ్ అయిపోతుంది, ఈ అబ్బాయి వెళ్తాడు. ఓకే, చెప్పచ్చా? ఇది విజయ్ భాస్కర్ కి అస్సలు సంబంధం లేదు. ఇది 100% త్రివిక్రమ్ శ్రీనివాస్ సిగ్నేచర్. అతను ప్రతి మూవీలో నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, 3 మూవీస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ అండ్ రైట్ స్క్రీన్ ప్లే. ఓకే, అవే కాదు, ఇప్పుడు గుర్తుంటే సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా అలానే ఉంటుంది. ఒక అమ్మాయి స్టార్టింగ్ లో వచ్చి యాక్చువల్లీ కానీ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటారు. కాదు, ప్రతి మూవీలో ఒక ఎంగేజ్మెంట్ ఉంటుంది, క్యాన్సిలేషన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ కి కదా ఎంగేజ్మెంట్ అయ్యేది. అలా వైకుంఠపురంలో కదా, దాని పేరేంటి? అవును, అలా వైకుంఠపురంలో కూడా అవుతుంది. ఆ అమ్మాయి ఇంటికి దారేదిలో కూడా సమంత లాస్ట్ పెళ్లి కదా. అది నేను అమ్మ ఎప్పుడు అనుకున్నాము, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి మూవీలో ఒక ఎంగేజ్మెంట్ అవుతుంది, అది క్యాన్సిల్ అవుతుంది. అది హీరో కన్నా అవ్వచ్చు, హీరోయిన్ కన్నా అవ్వచ్చు. ఎందుకు అలాగా? ఆయనకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా ఏంటి? ఏమో మరి, అయి ఉండొచ్చు. ఇప్పుడు జల్సాలో కూడా అంతే, ఆ లాస్ట్ కి అమ్మాయి శివాజీని పెళ్లి చేసుకుంటుంది కదా, అవును, ఎంగేజ్మెంట్ అవుతుంది. అవును, సో ప్రతి మూవీలో ఎంగేజ్మెంట్ అవుతుంది, క్యాన్సిలేషన్ అవుతుంది. అవునవును, నువ్వు అలా చెప్తా ఉంటే నాకు అలా గుర్తొస్తా ఉంది. డీలింగ్ విత్ ట్రామా అంటారు దాన్ని. కరెక్ట్. నేను ఇంకా ఈ ప్యాటర్న్ నువ్వే కావాలి విజయ్ భాస్కర్ కాదు, ఇది క్లాసిక్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు సిగ్నేచర్. ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళని ప్రేమిస్తారు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మూవీలో ప్యారిస్ అంటారు కదా, అసలు ఏ పర్టికులర్ సీన్స్ ప్యారిస్ కాదు, ఓన్లీ ఐఫిల్ టవర్ సీన్ ఒకటే ప్యారిస్. అది యూరోప్ లో ఇంకేదో సిటీ. ఓ అది మనము వెళ్ళాం కదా అక్క, ఒక బ్రిడ్జ్ దాటిస్తారు. అది ఆ బ్రిడ్జ్ కాదు, అసలు అది ఆస్ట్రియా. ఓకే, ప్యారిస్ అంటారు కానీ మూవీ అమ్మాయి విండోస్ ఓపెన్ చేస్తుంది కదా, కర్టన్స్ ఓపెన్ చేస్తుంది కదా, ఓ వా ఎంత బాగుంది వ్యూ అని. కదా, మౌంటైన్స్ ఉంటాయి. ప్యారిస్ లో మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఉంటావు. సో చెప్తారు కదా, వాళ్ళు దిగింది ప్యారిస్ లో, అన్ని చూపిస్తారు. కాకపోతే ఉత్త ఐఫిల్ టవర్స్ అని ఒకటే ప్యారిస్, వేరే ఏది అసలు ప్యారిస్ కాదు, ఇంకేదో యూరోపియన్ సిటీలో తీస్తారు. ఇంకొకటి అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ లో అంశుని ఒక షాపింగ్ సెంటర్ కి తీసుకెళ్తాడు కదా, స్టాన్సే కాదు అది, హిమాయత్ నగర్ ఉన్న పేరు స్టాన్సేనా? హిమాయత్ నగర్ లో ఉంటుంది అది, హైదరాబాద్ లో. సో అదే బయట నుంచి చూపిస్తారు, లోపల ఏ ప్లేస్ లో తీసుకెళ్ళారు నాకు తెలియదు, కానీ బయట నుంచి స్టాన్సా చూపిస్తారు. యా, కానీ వాళ్ళు ఉన్నది అప్పుడు బెంగళూరులో, కానీ ఇది బెంగళూరులో లేదు. సో యా, well I don't know, maybe stanza Bangalore lo kuda undemo, I'm not sure, but కానీ హిమాయత్ నగర్ కనిపిస్తుంది నాకు ఆ స్టాన్సా, బయట నుంచి ఆ స్టాన్సానే హిమాయత్ నగర్ లో ఉండేది. కాదు, నేను చెప్పేది ఏంటంటే స్టాన్సా మేబీ బ్రాంచెస్ ఉన్నాయేమో అంటున్నా, వేరే ఊళ్ళో కూడా.
కానీ ఇంకొకటేంటంటే మంచిగా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫెరారీ ఇస్తాడు గిఫ్ట్. నేను అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేశా తెలుసా! నేను మూవీ చూసిన ఫస్ట్ టైమే ఎక్స్‌పెక్ట్ చేశా. ఈ ఈ కార్‌కి ఏదో యాక్సిడెంట్ అవుతుందేమో అని. అయ్యో! అలానే అవుతుంది. హ్మ్. లిపి యాహ్! ఇంకా ఈ మూవీలో చాలా మంచి మంచి టిడ్‌బిట్స్ ఉంటాయి. లైక్ మెయిన్ స్టోరీకి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకడుంటాడు చూడు 'చిట్టి బాబు' ఎవరో నాకు నాకు పెళ్లవుతుంది సార్, నాకు పెళ్ళికి సార్ మీరు రావద్దు అంటాడు. అవును. సో, ఆ బిట్ బావుంటుంది. తర్వాత వచ్చి మేడం నాకు లీవ్ కావాలి అంటాడు. అవును. అయితే ఎన్ని రోజులంటే 2 డేస్ ఒక రోజు వెళ్లి దింపడానికి, ఒక రోజు రావడానికి. అంటే 2 డేస్ ఎందుకు అంటే వెళ్ళడానికి ఎంత దూరమో రావడానికి అంతే దూరమే కదా! అంటే అయితే ఫస్ట్ టు 31 ఎంత 30 డేస్. 31 ఫస్ట్ ఎంత అంతే. సో, అలాంటివన్నీ ఇలాగ చమత్కారం ఐ రియల్లీ ఎంజాయ్ దోస్ లిటిల్ టిడ్ బిట్స్ హ్మ్. ఇన్సర్ట్ చేయడం. ఓకే. ఆ టిడ్‌బిట్స్ ఆ జోకులేమో గానీ, నాకు మాత్రం వాట్ ఏమంటారు ఎంత హారిబుల్ బాస్ ఫీలింగ్ వచ్చింది నాకు. అడిగింది 2 డేస్. ఆ 2 డేస్ ఎట్లా చూస్తాను అంటే, ఓకే అని కూడా 31 ఫస్ట్ ఎన్ని డేస్? ఫస్ట్ 31 ఎన్ని డేస్? ఇలాంటి ఇల్లాజికల్ క్వెషన్స్ ఇంక తను బాస్ నాకైతే ఐయామ్ సో సారీ. నేను లాజిక్ లేకుండా చూడలేను. సో, నాకు ఆ సీన్ అయితే నాకు చాలా కోపం వచ్చింది. హ్మ్. అంటే లీవ్ అప్రూవ్ చేయాలని నీకు కోపం వచ్చిందా? హ్మ్. లీవ్ అప్రూవ్ చేయకపోవడం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే తీసుకోక ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మిస్ కావ్య ఐ నీడ్ వెకేషన్ అంటే నువ్వు హౌ మెనీ డేస్ ఇస్ ఫ్రమ్ 31st to 1st, హౌ మెనీ డేస్ ఇస్ ఫ్రమ్ 1st to 31st ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావా? కాదు అబ్బాయి ఒక రోజు వెళ్ళడానికి, ఒక రోజు రావడానికి అంటది. ఎగ్జాక్ట్లీ. అలా అన్నప్పుడు నేను నీకు అన్ని రోజులు ఇవ్వను, నీకు ఒకటే డే ఇస్తాను, కాంట్రాక్ట్ తీసుకో లేకపోతే మానే అనాలి. ఇలాంటి ఇల్లాజికల్ క్వశ్చన్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని రోజులు, ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎన్ని రోజులు, ఇలాంటి సెన్స్లెస్ అగైన్ క్వశ్చన్స్ అడిగితే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెటకారం. సో వెటకారం తోటి పాయింట్ చేస్తాడు. వెటకారం అక్క ఓకే. నిజంగా ట్రూత్ బి టోల్డ్ బాగుంది వెటకారం అమ్మాయిలకి. ఈ మూవీలో అలా ఏదో డైలాగ్స్ రాయాలి కాబట్టి ట్రూ అది బాగుంది. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పేది. రియల్ లైఫ్ లో అలా అవ్వదు. దట్ ఇస్ నా పాయింట్. అండ్ బై ద అక్క వే మనకి అక్క అతని నో హోల్డ్ ఆన్. వెటకారం ఫ్రెండ్స్ మధ్యలో ఫ్యామిలీ మధ్యలో బానే ఉంటుంది. బాస్ అండ్ ఎంప్లాయీ మధ్యలో వెటకారాలు అలాంటి సరసాలు లాంటివి రాకూడదు. కెన్ ఐ స్పీక్? ఇప్పుడు నువ్వు నీ వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు అలా అనుకుంటున్నావు. మనకు తెలియదు కదా ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ కల్చర్ ఎలా ఉంటుంది. కాదు మేబీ దే ఆర్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. మేబీ అతనికి హిస్టరీ ఆఫ్ అక్క అబ్యూజింగ్ ద సిస్టమ్ ట్రస్ట్ మీ అక్క ఉండొచ్చు. ట్రస్ట్ మీ అక్క ఇండియాలో వర్క్ లో ఫ్యామిలీ ఏమో గానీ నాకు ఇక్కడ వర్క్ లో ఫ్యామిలీ ఇస్ మచ్ మోర్. అండ్ ఈవెన్ అలాంటి ఫ్యామిలీ లాంటి ప్లేస్ లో కూడా ఇలాంటి వెటకారాలు లాంటివి ఉండవు. అంటే మీ సో బాస్ ఎనీవే ఇష్టం బాస్ కాబట్టి అంటే ఆ డిగ్నిటీ మెయింటైన్ కావచ్చు. చేయాలి. అది నేను చెప్పేది. బాస్ షుడ్ మెయింటైన్ దట్ డిగ్నిటీ. అందుకని వెటకారాలు ఒక మాట అంటే anyway, జస్ట్ ఒక go ఫనీ on. సీన్. నువ్వు ఇంత నాకు ఫనీ అనిపించలేదు. సీరియస్ నాకు ఓకే. అది ఫనీ అనిపించలేదు. అనిపించలేదు. యాహ్! మనకు ఓకే అనిపించింది. ఫైన్. లిపికి అనిపించలేదు. Yeah. హ్మ్. నాకు ఇంకోటి ఏం ఫనీ అనిపించలేదు చెప్పాలా. హ్మ్. ఆ టేబుల్ కింద కొంగి చూసి చూడు ఇంకెవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను. మీరు షూస్ వేసుకుని చూడడానికి టేబుల్ కిందకి ఎందుకు మేడం? మిమ్మల్ని కాల్ ప్యాక్ పెట్టమంటే సరిపోతుంది కదా. ఈ కుళ్ళు జోకులు నాకు నచ్చవు. దాని తర్వాత మళ్ళీ చూస్తే ఇంకెవరైనా ఉన్నారేమో చూసి అంటే మీరు జీనియస్ మేడం. మీరు యా జీనియస్ అంటుంది పక్కన నుంచి యా ఆమె. అలాంటి కుళ్ళు జోకులు నాకు అసలు నచ్చవు. ఐ డోంట్ ఫైండ్ దెమ్ ఫనీ. I don't know. I thought it was funny. Just light-hearted. ప్రతిదీ లాజికల్గా సీరియస్గా ఆలోచించలేం. లాజికల్ అండ్ సీరియస్ కాదు. ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇలాంటి కుళ్ళు జోకుల సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాదనమాట. సో అది నాకు రింగ్ అవ్వలేదు. ఓకే. సో నెక్స్ట్ బ్రహ్మానందం గురించి మాట్లాడుకుందామా? సూరిబాబు లవంగం గురించి. Yeah, love the character. అసలు ఆ సీన్ ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిపోయింది కదా. ఇది ప్యారిస్. దే పెయిడ్ నో అక్క. ద పెయిడ్ నో కాదు, అది కూడా కాదు. ఇది ప్యారిస్. ఇది ఇండియాని టేప్ రికార్డ్ లో పెట్టి 50 years ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్యారిస్. ఆ డైలాగ్ కూడా చాలా పాపులర్ అయిపోయింది. అవును. ఇంకొకటి కానీ ఇలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాను పర్వాలేదా అంటాడు చూడు, అది కూడా చాలా పాపులర్ అయిపోయింది. చాలా చాలా ఫేమస్. అవును. లైక్ ఇన్స్టాగ్రామ్ ఎన్ని రీల్స్ ఉంటాయో అలాగా. అవును. కాదు ఇంకొకటి హింటిస్తే చెలరేగిపోతారు కదా అంటాడు కదా షూస్. కాదు, అయ్యో సార్, అయ్యో మాస్టర్, నాకు ఇందులో నీ టిప్ తెలియక నేను షూస్ కొనుక్కున్నాను, తిప్పేసి చెలరిగిపోతాను అంటాడు. దాని తర్వాత సూరిబాబు లవంగం గారు అంటే వచ్చాడా అంటే రాదని డిసైడ్ అయిపోయారా అంటాడు.
కాదు ఇందాకే చెప్పాను డైలాగు. ఇంకో డైలాగ్ ఏంటంటే, అయ్యో పాపం లవంగ్ గారు ఎక్కడున్నారో ఏంటో అంటే, ఏముంది ఈ పాటికి మసాలాలో నూరి రుద్దుంటారు. అంటే వాళ్ళ పేరు లవంగం కదా! కాఫీ షాప్‌లో పాపం అయ్యో గారు లవంగం గారు ఎక్కడున్నారు అంటే, ఏముంది ఈ పాటికి మసాలాలో వేసి నూరుంటారుట. దాని తర్వాత వచ్చిన తర్వాత కాఫీ తాగుతాడంటే తొందరగా ఏదైనా చెప్పించండి, ఏమి తాగకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాను. తర్వాత బిల్ వచ్చేస్తే ది పెయిడ్ నో. యా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడు, ఓ సారీ ఓ సారీ, అది కూడా ఎంత ఫేమస్. ఓ సాహో ఓ సాహో. యా. సో యా అండ్ ఇంకొకటి పలు ఫోటో తీస్తుంటే ఫోటో వచ్చింది, బ్యాగ్ పోయింది. నేను ఆ డైలాగ్స్ ఎన్నిసార్లు విన్నానో, నాకు అన్నిసార్లు ఇంకొకసారి విన్నా కూడా నాకు నవ్వు వస్తుంది. బ్రహ్మానందం మొత్తం చాలా బాగుంటుంది. మీరు చెప్పండి, ఏదో మీరు చెప్పాలి. ఇంకోటి మర్చిపోయారు, ఏంటది? ఏంటి? టాక్సీ. యా యునో హాలిడే ఇన్ ఎస్ Yes, అయిపోతాడు. తర్వాత ఇక్కడ ప్యారిస్ లో టాక్సీ చాలా ఫాస్ట్ అండి. అవునండి, ఎక్కిన వరకు కూడా ఆగరు. అవును. ఇంకా ఆ ఆల్డా డాల్డా సీన్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు డాల్డానా కాదు ఆల్డా. కావాలంటే ఎప్పుడైనా ప్యారిస్కి రండి, మా ఇంటికి మాత్రం రాకండి. కాదు ఇంకొకటి, అన్ని ఫొటోస్ లో మీరేంటి ఆవిడ ఎత్తుకున్నారు, ఆవిడేంటి మిమ్మల్ని ఎత్తుకుంది, మీరు ఎందుకు ఎత్తుకోలేదు? ట్రై చేశారు, డాక్టర్లు వద్దన్నారు. తను ప్రెగ్నెంట్ అంటే కాదు, నేను పేషెంట్ అవుతానని అంటాడు. యా కానీ ఇంకొక సీన్ ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేటప్పుడు నా గతం నా గతం మీకు తెలీదు అంటే, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను ఏడుస్తుంటే నీ గతం ఎవరికి కావాలి అంటాడు. అమ్ములు మరి మీ డైలాగ్స్ ఎందుకు అమ్ములు ప్యారిస్ లో ఇన్స్టాగ్రామ్ రీల్ చేయలేదు? ఎంత బాగుంటేదో. చేయలేదా? చేసామక్క. ఈ డైలాగ్ చేయలేదు. అక్క అక్క మనం ప్యారిస్ కి వెళ్ళినప్పుడు నువ్వు కావాలంటే లవంగం లాగా ఎస్కలేటర్ దిగక్క, నేను రికార్డ్ చేసి పెడతాను. ఓకే షూర్, లెట్స్ డూ ఇట్. నేను ఇంకా ఆ బ్రిడ్జ్ సీన్, ఆ బ్రిడ్జ్ మనం వెళ్ళిన బ్రిడ్జ్ అనుకున్నాను నేను. మరి కాదన్నావు నువ్వు. ఆహా కాదు, అది ఆస్ట్రేలియా ఇంకేదో అలా అనిపించింది కానీ కాదు అది. ఓకే ఓకే. కావాలంటే నేను వీడియోగ్రాఫర్ ఉంటే నువ్వు లవంగం అయిపో. విత్ ప్లెజర్. అండ్ ఇంకొక సీన్ కూడా బాగుంటుంది, మర్చిపోయా. లిపికి ఇష్టం లేని డైలాగ్స్, మనకి ఇష్టమైన డైలాగ్స్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా లిపి. నాకు కూడా ఒక డైలాగ్స్ మర్చిపోయాను, చెప్పాలి. లిపి సూట్ వేసుకుంటే సరిపోదు, దానికి సూట్ అయ్యే పళ్ళు కూడా చేయాలి. అవును. ఆ అబ్బాయి ఏమో సెంట్ వేసుకుంటే సరిపోదు, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి అంటాడు. అవును. కాదు ఇలాంటివి ఓకే, ఇలాంటివి ఇముడుతాయి. ఇమడకుండా బయటికి లాగా ఇమ్మడడం అంటే నాకు డెఫినేషన్ చెప్పు. అప్పటి నుంచి ఇమ్మడడం ఇమడడం అంటే అతకడం, అతకాలి. లైక్ నేను నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇమడడం అంటే ఇన్సర్ట్ చేయడం, ఇన్సర్ట్ న్యాచురల్ గా ఇన్సర్ట్ అయిపోవాలి. అతకాలి. ఎగ్జాంపుల్ అతికి ఫిట్ అవ్వాలి, జోక్ ఫిట్ అవ్వాలి. అర్థమైంది. ఓకే. ఇంకొక క్యారెక్టర్ సునీల్, ఎంత మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ కదా. ఆ క్యారెక్టర్ చూస్తే ఎవరు చెప్పాలా, లిపి కొంచెం లిపి టైపే, మామూలుగా ఉంటుంది, తిడుతుంది మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అబ్బాయి కొంచెం ఆ మూవీలో బైపోలర్ అబ్బాయి, ఉడుకుడు మళ్ళీ నవ్వుతూ ఉంటాడు, మళ్ళీ అరుస్తూ ఎక్కువ. కాదు ఓకే, ఆ మూవీలో అబ్బాయికి బీపీ, బట్ ఓకే ఐ హ్యావ్ టు కరెక్ట్ యూ అక్క. నాకు ఇరిటేట్ చేస్తే నాకు కోపం వస్తుంది ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్, లిపి తింటావా? నాకు ఆకలేట్లేదు. తింటావా? ఆకలేదు. కొంచెం తిను, నాకు ఆకలేట్లేదు. తిను తిను తిను. నాకు ఆకలేట్లేదు, నీకు అర్థం కావట్లే. సో నన్ను ఒక సేమ్ క్వశ్చన్ ని విత్ ఇన్ 5 to 10 minutes స్పాన్ లో 40 times అడిగితే నాకు ఇరిటేషన్. సో ఈ అబ్బాయి సేమ్ ఇలానే అరుస్తా. కూడా కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటే అదేంటి విజయవాడలో తాగారు, ఇక్కడ తాగారు, ఇది మరి తాగితే బలం వస్తుందా ఏంటి అంటాడు. సూర్యాపేట తాగాను. అక్క నాకు సూర్యాపేట అంటే నాకు నువ్వే గుర్తొచ్చావు యాక్చువల్లీ. ఆ సూర్యాపేట అది ఉంటుంది కదా. ఓకే ట్రామా, నెక్స్ట్ మూవ్ ఆన్. యా అది మైల్ స్టోన్, మైల్ రైట్. సరే ఆఫ్లైన్ తీసుకొచ్చాము. ఇది
నాకు ఇదేంటో తెలీదు. ఓకే. ఎనీవే. సో, సునీల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంకొక సీన్‌లో అక్క ఒక డౌట్ నాకు. ఈ హోల్డ్ ఆన్. సినిమాలో సారీ, ఇంకొక ఒక క్వశ్చన్. ఇతని పేరు బంకు సీను కదా? అవును. బంక్ సీన్. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాస్ లో అన్ని మూవీస్ లో ఇతని పేరు బంకు సీనువే అనుకుంటా. అవును, మోస్ట్ సినిమాలో ఇతని పేరు బంకు సీనువే. అవునా? అవును. ఐ డోంట్ థింక్ సో, దీంట్లో బట్ ఐ బంక్ డోంట్ నో సీనే అగైన్. ఎందుకంటే ఈ అబ్బాయి పెట్రోల్ బంక్ ఓనర్ కాబట్టి. అవును, కాకపోతే అన్ని చాలా మూవీస్ లో బంకు సీన్ లోనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే నువ్వే అని ఒక మూవీ ఉంది చూడు, అందులో కూడా అతని పేరు సీనువే. సీను పేరు వేరు, బంక్ సీను పేరు వేరక్క. I remember correctly Bunker Sinu. Anyway, get back to the movie. Maybe I'm wrong. ఓకే. ఎనీవే. సో, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ సునీల్ ఇంకొక డైలాగ్. ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ వచ్చి బయలుదేరదామా అండి అంటే, వద్దు ట్రైన్ వెళ్ళిపోయాక అందరం కూర్చొని పేకలాడుకుందాం అంటాడు. అవును. ఎంత కొద్దిగా ఎంత బాగా యాక్ట్ చేశాడో సునీల్. ఇది చాలా తక్కువ రోల్, బట్ చాలా మంచి రోల్. చెప్పు లిపి. అవును. నాకు క్వశ్చన్, ఇంతకీ ఆ మూవీలో సోనాలి బెంద్రే యాక్చువల్ ఫియాన్సీ ఎవరు చూపిస్తారా? లైక్ సునీల్ వాళ్ళ బ్రదర్. సునీల్ వాళ్ళ బ్రదర్ అంతే చూపించారు. మూవీ స్టార్ట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అదేంటి పెళ్లి చూపులకు వస్తారు కదా వాళ్ళు, అమ్మాయి స్వీట్స్ కూడా పంచుతుంది. అవును. ఉత్త ఫోటో తీసుకుంటుంది. మూవీ స్టార్ట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోతుందట. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేసట్లున్నా. నేను ఫుల్ మూవీ చూసా కాబట్టి సరిపోయింది, లేకపోతే నమ్మేసేదాన్ని. దాని తర్వాత కానీ నాకు ఈ నాగార్జున క్యారెక్టర్ చాలా నచ్చింది ఈ మూవీలో. పాపం చాలా మంచి హ్యాపీ గో లక్కీ అతను. కొంచెము హర్ట్ అవుతాడు, రఫ్ ప్యాచ్‌కి వెళ్తాడు. దాని తర్వాత అవును, చాలా మంచి పర్సన్. దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయింది అని తెలియంగానే మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఎలా ఉన్నవాడు అలాంటి బ్యాక్ ఆ సీన్ కొంచెం గూస్ బంప్స్ వచ్చే సీన్ కదా. అతనికి వాళ్ళ మదర్ పోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదురా అంటే చేయబెడితే అప్పుడు చెప్తుంది చూడు. అవును. ఆ సీన్ కొంచెం గూస్ బంప్స్ వచ్చే సీన్. అందుకనే మనం అమ్మాయిని అంత తిట్టినా కూడా పాపం మనకి అంత కోపం రాదు. ఎందుకంటే అవును, రాదు. ఆ మూవీలో మనకి కోపం రాదా? అస్సలు రాదు. నా చెప్పలిపి. యా ప్రిటీ మచ్ అతివృష్టి అనావృష్టి క్యారెక్టర్ ఉంటే ఇదర్ ఈ ఎక్స్ట్రీమ్ లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్. వాళ్ళ పెద్దనాన్న ఎవరో చెప్తారు కదా, ఇతనికి డబ్బులు ఎక్కువ, ఎమోషన్స్ ఎక్కువ, అన్ని ఎక్కువే అని చెప్తాడు కదా. యా, నేను అవన్నీ చెప్పకుండా సింపుల్ గా అతివృష్టి అనావృష్టి అని డిస్క్రైబ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందామా. కావ్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఓ యా, బ్యూటిఫుల్ అవునా? మ్యూజిక్. ఐ లవ్ మ్యూజిక్. నాకు ఇష్టం చాలా దేవిశ్రీ ప్రసాద్. తెలుగులో నా కాదు. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. కదా ఎప్పటి నుంచి నాకు తెలియదు. సిన్స్ ఫర్ ఎవర్. నాట్ వెన్ యువర్ ఇన్ ఇండియా, అదైతే నాకు గుర్తు. ఇండియా వదిలి పెట్టావు 30 ఏళ్ళు అయింది. అవును, ఓకే. ఓకే, మధ్య టచ్ పోయిందిలే. ఇట్స్ ఓకే, మూవ్ ఆన్ నెక్స్ట్. బట్ అలాగే నా మనసులో మోగకే మధురమా. నాకు నేనుగా లేను ఇష్టము. అది లాస్ట్ చరణ్ పాడాడా? ఊహా, ఎస్పి చరణ్ పాడాడు. లాస్ట్ లో ట్రైన్ ఎక్కెళ్తాడు, బస్ ఎక్కెళ్తాడు, లారీ ఎక్కెళ్తాడు. చలియా చలియా చేచారి వెళ్ళకే సఖియా ఒంటరిని చేయకే. ఊహా అది చూసి ఆ బస్ ఎక్కి వస్తావో, వెలెక్కి వస్తావో, పోటెక్కి వస్తావో, బండెక్కి వస్తావో, బస్సెక్కి వస్తా, రైలెక్కి వస్తా, బండెక్కి వస్తా, వచ్చేస్తాను, ఏదైనా ఎక్కేసి వచ్చేస్తాను. కావ్యకి లిరిక్స్ అలా తెలుసు లిపి. అరే అది క్లాసిక్ పాట. తెలవని వాళ్ళు ఉంటారు అసలు. అది జిందగీలో మంచి మంచి పాట అసలు. ఎవరిలా బస్ ట్రైన్ ఎక్కి వచ్చేది ఎవరు? అదే హరికృష్ణ. హరికృష్ణ. యా. సీతయ్య. సిమ్రన్. సీతయ్య. ఓకే ఓకే.
మొహం సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఓకే. సీతయ్య. సో, అలా అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఎళ్తూ ఉంటాడు గదా! ఆ పాట గూడా బావుంటుంది. నా పాయింట్ అది. యాహ్! సో, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంటుంది ఈ సినిమాలో. అవును. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంటుంది. ఈ మూవీలో అన్ని కాంపోనెంట్స్ బావుంటాయి. నాకు ఈ మూవీలో ఒక్క కంప్లెయింట్ గూడా లేదు. లైక్ ఒక్కటి కూడా నేను క్రిటిసైజ్ చేయడానికి లేదు. అవును. స్టార్టింగ్ టు ఎండింగ్ ఐ లవ్ ద మూవీ. ఇంకా లాస్ట్‌లో చాలా ఎమోషనల్ సీన్స్ ఈ అబ్బాయి వస్తాడు, ఈ అమ్మాయి వస్తుంది, ఏడుస్తారు. ఈ సునీల్ ఏమంటాడు? ఈ సునీల్ కొడతాడా? బికాజ్ సునీల్ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తాడు గదా! మీరు రాకండి ఎవరు పెళ్ళికి అని. హ్మ్. ఏముండదు. చాలా సింపుల్‌గా నాన్న బంక్ పెళ్ళికూతురు జంప్ అంటాడు అయిపోతుంది. సునీల్‌ది అయిపోతుంది ఇంకా. ఇంకా సునీల్‌కి ఇంకా నాగార్జునకి కన్ఫ్రంటేషన్ అలాంటివి ఏమి ఉండవు ఇంకా. ఎగ్జాక్ట్లీ అన్నెసెసరీ ఫైటింగ్స్ ఆ హీరో హైప్ ఏముండవు. లాంటివి లేవు. సింపుల్ బాగా. సింపుల్ అండ్ ఎలిగెంట్ డీసెంట్. అంత కోపిష్టి సునీల్ ఏం అనడు అసలు. కన్ఫ్రంటేషన్ సీన్స్ అలా ఏమి ఉండవు నాగార్జున తోటి. యాహ్! బావుంది. సో, అంచు గురించి మాట్లాడుకున్నాము. నాకు మంచిగా ఓ బై ద వే అక్క, యాహ్! ఆ అమ్మాయి యూకే బోర్న్ అండ్ రెసిడెంట్ pretty much అందరికీ తెలుసు. బట్ ఆ అమ్మాయి ఇప్పుడు బ్యాక్ ఇన్ హైదరాబాద్ మళ్ళీ మూవీస్ లోకి రావడానికి ట్రై చేస్తుంది కరెంట్లీ. నేను ఇంటర్వ్యూ విన్నా అమ్మాయిది. ఓకే. సో, అమ్మాయికి మంచిగా స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించలేదు. బికాజ్ సోనాలి బెంద్రే కానీ ఫస్ట్ హాఫ్ ఎగ్జాక్ట్లీ. బాగుందో ఎగ్జాక్ట్లీ. సెకండ్ హాఫ్ లో ఆ అమ్మాయి అసలు అలా ఏదో అలా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి అంత మంచి అవును. మెయిన్‌గా డబ్బింగ్ ఏమో. డబ్బింగ్ కొంచెం మంచి డబ్బింగ్ అమ్మాయి చెప్తే మేబీ ఆ అమ్మాయి కూడా హైలైట్ అయ్యేదేమో. మీకు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి అంటే మీకు ఇష్టమా? అలా ఉంటుంది గొంతు కొంచెం. అక్క నీ వాయిస్ ఇంకా వే బెటర్ ఉంది అక్క. యూ కెన్ నెవర్ టేక్ హర్ సీరియస్లీ. యా నీ వాయిస్ ఇంకా వే బెటర్ ఉంది ఆ అమ్మాయి రియల్ వాయిస్ కంటే మూవీలో. అవును పాపం. మా అమ్మాయి కొంచెం మంచి డబ్బింగ్ ఇస్తే మేబీ కొంచెం హైలైట్ అయ్యేదేమో. ట్రూ. కానీ కాకపోతే అయినా కూడా ఆ అమ్మాయి యాక్చువల్లీ స్టిల్ ఫేమస్ యాక్చువల్లీ. ఆ అమ్మాయి ఓన్లీ ఓవరాల్ గా 1 or 2 మూవీస్ చేసినా కూడా ఆ అమ్మాయి ఈజ్ యాక్చువల్లీ ఫేమస్. ఎక్కడ ఫేమస్? యా లేదు ఆ అమ్మాయి యాక్చువల్లీ ఫేమస్ తెలుగు ఆడియన్స్ లో డిస్పైట్ ఓన్లీ 2 మూవీస్. నేను ఎప్పుడు ఎవరు నా ఫేవరెట్ హీరోయిన్ అంశు ఎప్పుడో ఫేవరెట్ హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ టైప్స్ లో ఉండకపోవచ్చు బట్ వాళ్ళు గుర్తుపడతారు. ఇప్పుడు కంపేర్ టు ఇలాంటి 1 or 2 మూవీస్ లో వచ్చి వెళ్ళిపోయిన ఒక 100 తెలుగు యాక్టర్స్ ని తీసుకుంటే గనక ఈ అమ్మాయి విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ పీపుల్ గుర్తుపట్టేది అండ్ గుర్తుంచుకునేది. ఓకే. సో, ఎనీవే సో, ఇంకొక కొన్ని క్యారెక్టర్స్‌కి గురించి మాట్లాడుకోవాలి మంచిగా అంటే, నాకు 'తనికెళ్ళ భరణి' క్యారెక్టర్ ఐ మీన్ యాక్టింగ్ అండ్ 'చంద్రమోహన్' యాక్టింగ్. ఈ 2 యాహ్! ఇద్దరు యాక్టింగ్స్ ఐ మీన్ ఇద్దరు వాళ్ళు యాక్టింగ్ వెటరన్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. చాలా బాగా యాక్ట్ చేశారు. అందరికంటే చాలా స్టాండ్ ఔట్ అయ్యారనిపించింది. యాహ్! అమేజింగ్. మీరు ఆఫీస్‌కి ఎందుకు రాలేదు? నాకు ఉప్మా తినాలనిపించింది. మరి ఉప్మా తినంటే రావచ్చు కంటే పొద్దున్న నుంచి ఇది నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్లీ కరెక్ట్‌గా వస్తే తింటున్నాను అంటాడు. కాదు అన్నిటికంటే హైలైట్ చెప్తా. ఆ అమ్మ వెళ్ళి చదువు కొట్టి మిస్ సార్ ఉన్నారా అంటే ఆయన బయటకు వెళ్ళారు. వెంటనే ఉన్నారు కదా ఇతను అతను కాదు ఇతను ఇంకెవరు. ఇంకొక ఉప్మాది ఏంటంటే త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఉప్మా ఇష్టమేమో. బాబు వచ్చాడు గదా! పొద్దున చేసిన ఉప్మా గాకుండా కొంచెం ఫ్రెష్‌గా చేసి తీసుకురా అంటే మళ్ళీ వస్తుంది గదా! వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ అవును. వచ్చి ఆహ్, ఉప్మా ఎర్ర రవ్వతో చేయాలా? గోధుమ రవ్వతో చేయాలా? కాదు. ఎర్ర రవ్వ ఉప్మా చేయనా? తెల్ల రవ్వ ఉప్మా చేయనా అంటుంది. ఉప్మా లాగుండే ఉప్మా చేసి తీసుకురా అంటాడు. అంటే ఓకే అని వెళ్ళిపోతుంది. అవును. ఉప్మాలో ఉండే ఉప్మా చెయ్యి సరేనండి. అవును. సో, ఈ మూవీలో కానీ ఈ మూవీ స్టోరీ తీసుకుంటే చాలా రెగ్యులర్ స్టోరీ. హీరోకి ఎంగేజ్‌మెంట్ అవుతుంది. ఆ అమ్మాయికి ఏదో ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో, ఇదే. నాకు రెగ్యులర్ స్టోరీలా అనిపియలేదు. నాకు కొత్త స్టోరీలానే అనిపించింది. లైక్ ఎక్కువ వుమెన్ హేటర్. యాహ్! కొంచెము కానీ ఈ మూవీ చాలా హైలైట్ డైలాగ్సే నేను చెప్పేది. నా పాయింట్ అది. స్టోరీ డైలాగ్స్ డెఫినెట్లీ బాగుంటాయి. కాకపోతే స్టోరీ కూడా చాలా డిఫరెంట్ స్టోరీ. లైక్ ఒక వుమెన్ హేటర్ ఎలాగా లవ్‌లో పెడతాడు అనేది. బట్ ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ ఈ బ్రహ్మానందం క్యారెక్టర్, సునీల్ క్యారెక్టర్, ఈ ఆహ్, తనకి ఆయన పేరేంటి? ఆయన పేరు తెలీదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం అవన్నీ యాడ్ అయితేనే మూవీ ఇంత బావుంది. అవును. ఇది నా పాయింట్. సీరియస్లీ లైక్ వెరీ గుడ్ మూవీ. సో, నాకు మూవీ కంటే గనక పాటలు కంటే, స్టోరీ కంటే అన్నిటికంటే నాకు డైలాగ్స్ చాలా నచ్చాయి.
ఈ మూవీ. Yeah. సో కొన్ని Okay, now let's wrap up. నోటబుల్ డైలాగ్స్ ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా? నేను అక్క దగ్గర రాస్తాను. లేకుండా ఉంటాయా ఊహ? లేవట. Are you kidding me? లేవట. నేను చెప్తాను. స్కూల్ టీచర్ లాగా ఒక పేపర్ పట్టుకుని వచ్చేది. అవును, నెక్స్ట్ టైం నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే కొంచెం రావాలి. కరెక్ట్. అవును అవునక్క, చాలా మందికి తెలుసు ఆల్రెడీ, ఆడియన్స్ కి, మన ఫ్రెండ్స్ కి అందరికి తెలుసు మీకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మూవీ. ఓవరాల్ ఇష్టం నాకు మొత్తం. చాలా చాలా ఇంటెలిజెంట్. యా. సో ఎనీవే, సో నోటబుల్ డైలాగ్స్ కొన్ని ఏంటంటే, నాకు అంబులెన్స్ సైరన్ అన్న ఆడవాళ్ళ ఏడుపు అన్న అలర్జీ అంటాడు. దాని తర్వాత ఇంకొక డైలాగ్ లిపికి నచ్చదు, చెప్తాను. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అవును, వాళ్ళ అవును. అతనికి లెబ్బగా ఉంటాడు. యా, నాకు నచ్చదు. అవును, తెలుసు. నచ్చుతుంది, నాకు ఎంత ఇష్టం ఆ డైలాగ్. కాదు. ఓకే, నెవర్ మైండ్. ఓకే, గో ఆన్ ఊహ, కంటిన్యూ. మళ్ళీ మళ్ళీ చెప్తుంది సునీల్, చెప్పకరల్లో తుమ్ము అని. కాదు. తమ్ము డైలాగ్. No, తుమ్ము కాదు. దిస్ ఇస్ ఓకే. ఐ హావ్ టు ఊహ. ఒక నిమిషం పాజ్ తీసుకో. Go ahead, Lipi. కాదు, ఇక్కడ నేను అందాం అనుకుంది ఇస్ ఆఫీస్ ఎలా ఉంది, విశాలంగా ఉంది. ఎంత ఉంది అనలేదు, ఎలా ఉంది అన్నాను. రైట్? తెలుగులో మాట్లాడుతున్నా, ఉర్దూలో మాట్లాడుతున్నావా అనలేదు, తెలివిగా మాట్లాడుతున్నావా అన్నాను. యునో, అంటే అతనికి ఆన్సర్ వెటకారం. కాంట్రడిక్టింగ్, సెల్ఫ్ కాంట్రడిక్షన్ అదొకటి. అండ్ దెన్ ఐ డోంట్ నో, నాకు అది వెటకరమైనా కూడా ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ యాక్సెప్టబుల్. ఓకే, నెక్స్ట్ డైలాగ్. లేడీ అంటే చాలు కేడీలా చూస్తాడు, కేడీని చూసినట్టు చూస్తాడు. విచ్ ఇస్ ఓకే. ఇమిడిన్ ఊహ. ఇంకొక మంచి డైలాగ్ లిపి అక్క. చైర్మన్ గారు పిలిచారని వచ్చానంటే వాచ్మెన్ గారు చెప్తే బయటకు వెళ్ళిపోతావా అంటాడు. అవును, ట్రూ. దాని తర్వాత పిలవంగానే వచ్చడానికి ఇది పేరెంట్ కాదు, ఉద్యోగం అంటాడు. అవును. సొంత తెలివితేటలు యూజ్ చేయకు అంటాడు పాపం అబ్బాయి. అవును. ఓ, ఇంకొకటి, కథలేమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు. నాకు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నా రూమ్మేట్ అది ఎప్పుడు యూజ్ చేసేది అనమాట. అప్పుడు నేను మూవీ చూసింది. మీతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని తెలుసు కదా సార్ అంటాడు. అవును, మీరు ఎక్కడ కూర్చోవాలో ఆవిడ చెప్తుంది, ఏం చేయాలో నేను చెప్తాను. సొంత తెలివితేటలు యూజ్ చేయకు, వాడకు అంటాడు. అవును. డైలాగ్ కంటిన్యూషన్. కానీ ఒక మంచి డైలాగ్, నాకు చాలా నచ్చిన డైలాగ్, కామెడీ డైలాగ్ కాదు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం అనగానే వర్షం వస్తూ ఉంటుంది. ఆ చల్లేస్తున్న అబ్బాయికి షర్ట్ ఇప్పేసి ఇస్తాడు కదా. సో జాలి వర్షం అనగానే అతని జాలి గురించి చూపిస్తాడు ఆ వర్షం బ్యాక్గ్రౌండ్ లో. మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో, నాకు అది చాలా మంచిగా నచ్చింది. అది లిప్ ఆన్ చూడు, కరెక్ట్ అయిపోయింది. జాలి వర్షం How intelligent, ఊహ. How intelligent. ఉంటుంది. ఒక చిన్న కుర్రోడు ఇలా చలికి వణుకుతూ ఉంటుంది. అర్థమైంది, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నేను చూసాను మూవీ. అంటే నాకు తెలుసు. డైరెక్టర్ టచ్ గురించి మాట్లాడుతున్నాను లిపి. సో ఆ టచ్ నాకు టచ్ అయింది. టచ్ లో ఉండు. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. కంటిన్యూ. ఓకే, ఇచ్చితే ఏమైనా ప్రాబ్లమా? ఓఫో లిపి ఇస్ బికమింగ్ లైక్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అక్క, జస్ట్ వెయిట్. నీకు విత్ ఇన్ హాఫ్ అ డే నేను నీకు ఇరిటేషన్ తెప్పేసాను. నాకు ప్లీజ్ డూ. ఇంకొక డైలాగ్, మీ ఇద్దరు తవత కొట్టుకోండి కానీ, నువ్వు అంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కానీ ఎంత ఇష్టమో చెప్పగలను. అవును. దాని తర్వాత ఇంకొక డైలాగ్, కబీ కబీ ఈ అభితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. దాని తర్వాత ఇంకొక డైలాగ్, ఈ డైలాగ్ చాలా దాంట్లో ఉంటుంది. నీకు ఫోన్, నీకా, నాకు కాదు, నీకు ఫోన్. అర్థమైందా? నీకు ఫోన్ అంటుంది, ఆ అబ్బాయి మర్యాదగా ఇవ్వట్లేదని చెప్పి నీకా అంటాడు. లైక్ నీకు అనాలి కదా. అదే అక్క, ధర్మవరం సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు ఆఫీస్ కి డిమోషన్ వచ్చిన తర్వాత. అప్పుడు నాగార్జున పిలిచి నీకు ఫోన్ అంటుంది, నీకా అంటాడు. అంటే మీకు అనకుండా నీకు అనడం అంటుంది ఏంటి అని చెప్పి అనగానే నాకు కాదు నీకు. అంటే ఇది ఇంకొక డైలాగ్ ఉంటుంది చూడు, నీ ఇష్టమైన సినిమా ఆ సినిమాలో ఎలకొచ్చింది అంటే ఎలక అంటాడు, ఎలక కాదు
ఎలుకా ఏ లాకా అది అలాంటిదే. నీకా అంటే నాకు కాదు నీకు. నీకు అర్థం కాదు. లైక్ దిస్ నాకు అక్క నిజంగా అర్థం తర్వాత కాలేదు. సీన్ చూడు. లిపి నీకు అర్థమైందా లిపి? నాకు అర్థమైంది ఊహ. ఆ, ఎందుకు అర్థం అవ్వట్లేదు? నాకు నాకు ఇందులో ఏంటో పంచ్ అర్థం కాలేదు. So, బ్రెయిన్ కాస్త వీక్ అయింది, డోంట్ వరీ. డైలీ వైటమిన్స్ వేసుకోక సరిపోతుంది. నీకు 4 అంటే నీకా అంటాడు, అంటే నాకు let's కాదు. move on. Let's move on. ఊహ లెట్స్ ఎనాక్ట్, ఓకే? వద్దు వద్దు వద్దు. Let's continue. Let's move on. అయిపోయింది. సో అది నా పాయింట్. ఇద్దరు ఎనాక్ట్ చేస్తారట ఇప్పుడు ఆ scene. Next continue. అది 2 people ది. ఊహ ఒకటి నీకు ఎక్స్పీరియన్స్ నీకు అర్థం కావట్లేదు. నీకా అంటే నీకు నేను ఆ scene చూస్తా మళ్ళీ. ఓకే లెట్స్ చూడు, ఫోన్ వచ్చి సీన్ చూడు. ఓకే, సో మనము ర్యాపప్ చేసే ముందు మీ ఫేవరెట్ ఈ మూవీలో ఫేవరెట్ క్యారెక్టర్ గురించి చెప్పండి. క్యారెక్టర్ ఎవరో చెప్పండి. లిపి. I'll go first. లవంగం. నా సూరిబాబు లవంగం. కావ్య. లిపి చూస్ చేసుకుంది కాబట్టి మేబీ ఐ గో విత్ సునీల్. యా, నాకు కూడా బంక్ సీన్ అండ్ లవంగం ఇద్దరు. నేను ఇద్దరిని చూస్ చేసుకుంటా, నాకు ఇద్దరు ఇష్టం. ఓకే, సో రేటింగ్స్కి వెళ్దాము. సో హౌ వుడ్ యూ రేట్ ద ఫిల్మ్ ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10? కావ్యతో స్టార్ట్ చేద్దాం. నేను 9.5 out of 10. నేను 9.5, ఆల్మోస్ట్ 10. యా, నాకు కూడా. లిపి. ఇది ఎప్పుడో వచ్చిన మూవీ అయినా ఇప్పుడు చూస్తా చాలా బాగుంది. లిపి. చాలా కొత్తగా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్. ఆ పాయింట్ ఎందుకు తగ్గించానంటే అలాగా కాపీ కొట్టారు కాబట్టి నాకు కొంచెం మనసులో కొంచెం బాధగా ఉంది. సో అందుకని నేను 7.5. లివింగ్ నచ్చిన మూవీ అనమాట. బాగా నెగటివ్స్ మాట్లాడితే బాగా ఇచ్చింది స్కోర్ అమ్మగారు. అదే చెప్పాను కదా, ఈ మూవీ ఓవరాల్ ఓకే, ఎస్పెషల్లీ కంపేర్ టు రీసెంట్ మూవీస్ వే బెటర్. అవును. సో అవి అది మా డిస్కషన్ మన్మధుడు మూవీ గురించి. సో మా ముగ్గురికి చాలా ఇష్టము ఈ మూవీ. నాకు కావ్యకి ఎస్పెషల్లీ ఇంకా చాలా చాలా ఇష్టము. సో నేనైతే ఒక 50 times అయినా చూస్తుంటాను. శ్రోతలారా 50 times చూస్తుంటాను, మోర్ దాన్ 50 times. నేను కౌంట్ చేసుకోవడం మానేశాను. బట్ ఈ మూవీని చూసి పాడ్కాస్ట్ చేసింది రిత్విక్ గారి గురించి అండ్ సాయి ప్రణీత్ గారి గురించి. సో మీ ఇద్దరికి ఎస్పెషల్లీ ఈ మా కాన్వర్జేషన్ నచ్చిందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అండ్ మీ ఇంకొక మూవీ రికమెండేషన్స్ ఉంటే చెప్పండి. అవి డెఫినెట్లీ టైం కుదుర్చుకుని చూసి వీడియో పాడ్కాస్ట్ చేస్తాము. కానీ ఉపేంద్ర మూవీ లాంటి మూవీస్ మాత్రం అడగకండి, కొంచెం కష్టము. కావ్య లిపి అయితే అస్సలు అంటే అసలు చూడరు అలాంటి మూవీస్. సో కొంచెం నా టేస్ట్ ని మైండ్ లో పెట్టుకుని నేను చూస్తా నువ్వు అనుకునే టైప్ మూవీస్ ఉంటే సజెస్ట్ చేయండి, అదర్వైజ్ నేనైతే చూడను. యా, సో అది మా డిస్కషన్ మన్మధుడు మూవీ గురించి. వేరే మూవీ డిస్కషన్, వేరే మూవీ పాడ్కాస్ట్ గురించి, సారీ వేరే మూవీ పాడ్కాస్ట్ నీకు కంటిన్యూనా మళ్ళీ ఇంకొక మూవీతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ లైక్ చేయండి, కామెంట్స్ కూడా వదలండి, మేము అన్ని చూస్తాము. ప్రతిదీ చూసి అనలైజ్ చేసి మళ్ళీ దాన్ని మేము ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో, తర్వాత ఎలా బెటర్ చేసుకోవచ్చో అన్ని వింటాము, అన్ని ఆలోచిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చేస్తాము. కావ్య, ఊహ అండ్ లిపి. బాయ్ బాయ్. బాయ్. బాయ్.